పెద్దవాళ్ళని తీసుకుందాం. అంటే అబోవ్ 70. అబోవ్ 70కి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే ఇంట్లో ఉన్న మనవళ్ళు గానీ, కొడుకు, కోడలు గానీ, కూతురు, అల్లుడు గానీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఉన్న వీళ్ళకి, వాళ్ళకి మధ్య మానసిక వ్యత్యాసం చాలా ఉంటుంది. వీళ్ళు చెప్పేది వాళ్ళు కొట్టిపారేస్తూ ఉంటారు. వీళ్ళతో సరిగ్గా మాట్లాడరు. వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళకి నచ్చవు. వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి నచ్చవు. దాంతోటి కాన్‌ఫ్లిక్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అక్కడ కూడా సైకాలజిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది. ఇది కూడా తప్పకుండా జిరియాట్రిక్ కౌన్సెలింగ్స్ అంటారు వీటిని. ఆ జిరియాట్రిక్ కౌన్సెలింగ్స్ కూడా చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటలేదు. రిటైర్మెంట్ హోమ్స్ అంటున్నారు. ఒక రకంగా దాని గురించి నెగెటివ్ అభిప్రాయం ఉంది కానీ, కొన్ని విధాలుగా అది మంచిదే. ఎందుకంటే వాళ్ళ వయసు వాళ్ళే అక్కడ వాళ్ళతో పాటు కలిసి ఉంటారు గాబట్టి, వాళ్ళు వీళ్ళు సరదాగా కాలక్షేపం చేయటం, ఎవరి గురించో ఎదురు చూసుకుంటూ కూర్చోక్కర్లేకుండా టైంకి సరైన భోజనం, సరైన నిద్ర, ప్రతిరోజు డాక్టర్ చెకప్స్ ఇవన్నీ ఉంటాయి గాబట్టి, అందుబాటులో అవి ఉన్నప్పుడు వాటిని అప్రోచ్ అవ్వటంలో తప్పు లేదు. కానీ ఏంటంటే మన సమాజంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనంగానే ఒక చిన్న చూపు. ఇవన్నిటికి కూడా ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఒక కౌన్సిలర్‌ని అప్రోచ్ అవుతే, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి, వాళ్ళెలా సర్దుబాటు చేసుకోవాల్సుంటుంది అనేది చెప్తారు. వాళ్ళకి వీళ్ళు మానసికంగా చాలా స్వాంతననిచ్చిన వాళ్ళు అవుతారు.